నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయం ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఈ కేసును ప్రధానంగా సవాల్గా తీసుకున్నది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంలో అసలైనటువంటి దోషులు ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అదృశ్య శక్తులు ఎవరు, ఎవరి ఆధ్వర్యంలో ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్నటువంటి దానిపైన విచారణ సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి చాలామంది ఇప్పటికే ప్రభాకర్ రావుతో పాటు ఈ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి అధికారులు, ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వాళ్ళతో పాటు ఆ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళు బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. కానీ కీలకమైనటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విషయంలో చాలా రోజులుగా ఇది కొనసాగుతూనే వస్తూ ఉన్నది. ఇది ఒక సాగతీత ప్రక్రియ కనబడతా ఉంది. సో మరి ప్రభాకర్ రావుకి ఈ కేసులో శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? ప్రభాకర్ రావు ఈ సంబంధించినటువంటి కేసులో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఎస్ఐబి చీఫ్ ఆయనే. సో అటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు కొట్టకుండా తిట్టకుండా కేవలం అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం ఎప్పుడైతే విచారణకు వస్తూ ఉన్నదో, ఎప్పుడైతే విచారణ ప్రారంభిస్తుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ సీరియస్గానే తీసుకుంది, దీనిపైన ఏర్పాటు చేసేటువంటి సిట్టో లేకపోయినట్టుంటే మరేదైనా కానీ ఏర్పాటు చేసి తన పైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందని ముందే గ్రహించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్లో A1 అయినటువంటి ప్రభాకర్ రావు తప్పించుకునేందుకు అమెరికా వెళ్ళిపోయాడు. సో అమెరికాకు వెళ్ళి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంటే సంవత్సరం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ కావచ్చు, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఇండియాకి. ఎందుకు రావడం జరిగింది అంటే కొన్ని సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఉంది. ఆయనను అరెస్టు చేయకూడదని, ముందస్తు బెయిల్ తోటి ఆయనే నన్ను అరెస్టు చేయకూడదని చెప్పేసి అంటే నేను వస్తానని చెప్పేసి కోర్టుకు అప్పీల్ చేసుకోవడం, ఆ అప్పీల్ను కోర్టు పరిగణలోకి తీసుకొని విచారించుకోవచ్చు ప్రభాకర్ రావును, కానీ అరెస్టు చేయొద్దు, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అరెస్టు కాకుండా. సో దీనిపైన సుదీర్ఘంగా చాలా విచారణలు జరుగుతూ ఉన్నాయి. చాలాసార్లు ఇప్పటికే విచారణ అధికారుల ముందరికి వెళ్ళడం జరిగింది. కానీ విచారణకు హాజరవుతూ ఉన్నాడు, కానీ విచారణకు మాత్రం అసలు సహకరించట్లేదు. సో ఆయన యొక్క వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేయండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హైకోర్టులో గతంలో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఇలా విచారణ జరిగింది. ప్రభాకర్ రావు యొక్క బెయిల్ని రద్దు చేయాలి, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు సహకరించట్లేదు. సో ఆయనకు సంబంధించినటువంటి ఏ వివరాలు కానీ, గతంలో జరిగినటువంటి ఏ వివరాలు కానీ బయట పెట్టట్లేదు. కేవలం ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభాకర్ రావు వాళ్ళు ఇచ్చేటువంటి టిఫినో టీయో తాగుతున్నాడు, విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు. సో ఆయనకున్నటువంటి సంబంధించినటువంటి బ్రెయిన్ తోటి ఆలోచించి ఒక రకంగా ఆ విచారణాధికారులకే ఎదురు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడట. సో ఇదంతా కాదు, ఇది ఇట్లయితే విచారణ ఇట్లా చేస్తే అది జరిగేది కాదు, అది పోయేది కాదు. ఏమవుతుంది ఇప్పుడు, ఒకవేళ కనుక ఎవరైనా దొంగతనం చేసినా ఇంకేదైనా పని చేసినా కానీ పోలీసులు తనదైనటువంటి స్టైల్లో విచారణ చేస్తే ఎంతో కొంత నిజాలు బయటకు వస్తాయి. మరి ప్రభాకర్ రావును కూకబెట్టి అడుగుతా నడవదు కదా. కాబట్టి కూకబెట్టేటువంటి పరిస్థితి వద్దు, ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. సిట్ కూడా మొన్న కోరడం జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు విచారణలో హైకోర్టులో ఈ విచారణ జరిగితే ఇది నవంబర్ 18 వరకు వాయిదా వేసింది. నవంబర్ 18వ తేదీన మేము తీర్పు చెప్తాం. ఆ రోజు ఏ విధంగా తీర్పు ఉంటే ఆ తీర్పు, కానీ 18వ తారీఖు వరకు, నవంబర్ 18 వరకు మీరు ఆయనను అరెస్ట్ చేసేందుకు వీల్లేదు. ఏదైతే కోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే ఆయనను విచారించాలి తప్పించి ఆయనను కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో అడగాల్సినటువంటి అవసరం లేదని కోర్టు చెప్పేసింది. మరి నోరు తెరిచి నిజాలు చెప్పినటువంటి ప్రభాకర్ రావు పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నేతలకి, పెద్ద వ్యక్తులకి సహకరించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడినాం. చాలామంది హీరోయిన్ల ఫోన్లు, హీరోల ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు, హైకోర్టు జడ్జిల ఫోన్లు. సో వాళ్ళకు ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నేతల యొక్క అడుగుజాడల్ని తెలుసుకోవడం కోసం లాస్ట్కు చివరికి భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పటికీ కూడా దొంగచాటుగా వినేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి ఒడిగట్టినటువంటి ప్రభాకర్ రావు పైన ఇప్పటివరకు చర్యలేవి లేవు. మరి చర్యలేవి లేవు అని చెప్పేసి అంటే కోర్టు నుంచి వచ్చినటువంటి గైడ్లైన్సా, లేకపోయినట్లయితే ప్రభుత్వానికి
చిత్తశుద్ధి లేక ఈ విధంగా ఈ కేసును నాన్ చేసేటువంటి ఓ ధోరణి కనిపిస్తూ ఉందా? సో ఏదైనా తెలియదు, కానీ దీంట్లో ఒక రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాలు ఇలా ప్రభాకర్ రావు యొక్క పొట్టలో ఉన్నాయి. అవి బయట పెట్టేటైతుంటే కళ్ళు విస్తుపోవాల్సిందే, కళ్ళు బయలు గలపాల్సిందే. అందరి ఫోన్లు ట్యాప్ చేసింది. దర్దాపుగా విలేకరులు ఎవరు, జర్నలిస్టులు ఎవరు వదిలిపెట్టలేదు, హైకోర్టు జడ్జిలు వదిలిపెట్టలేదు, సినిమా హీరోలు వదిలిపెట్టలేదు. లాస్ట్కి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసిండు. అంటే ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి సొమ్ముతోటి ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి ఫోన్ ట్యాపింగ్ను ఏ విధంగా మనం సులువుగా వినొచ్చు, ఎంత డిస్టెన్స్లో ఉన్నా మనం ఏ విధంగా బగ్స్ పెట్టి వినొచ్చు అన్నటువంటి దానిపైన అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ఒక రకంగా ఒక కంట్రోల్ రూమ్ లాగానే వరంగల్లో ఒకటి, కరీంనగర్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, రంగారెడ్డిలో ఒకటి, సో ఇట్లా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు టార్గెట్ చేసినటువంటి వ్యక్తులని బెదిరించడం, అదిరించడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కోవడం, లేకపోతుంటే ఇంకో రకంగా వినియోగించుకోవడం, వీళ్ళపైన ఏం మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసి దర్దాపుగా 8-9 సంవత్సరాలుగా ఒక రాజకీయం చేసిండు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి దీంట్లో సహకరించినటువంటి అంటే ఎస్ఐబికి తెలియకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు చేస్తాడు. వాళ్ళ ఆదేశాల మేరకు కొన్ని చేస్తే వీళ్ళ ప్రయోజనాల కోసం, వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎవరిని బెదిరిస్తే పైసలు వస్తాయి, ఎవరిని బెదిరిస్తే భూములు వస్తాయి, ఎవరిని బెదిరిస్తే ఫ్లాట్లు వస్తాయి, ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎవరిని ఇంకో రకంగా వాడుకోవాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు ఒడిగట్టినటువంటి ప్రభాకర్ రావు పైన ఇన్ని రోజులు అవుతా ఉన్నది. అమెరికా నుంచి మరి తీసుకొని వచ్చిన మరి ఇప్పటివరకు కనీసం ఎటువంటి చర్యలు ఉండాలి ఈయన పైన? సో అటువంటి లేకుండా పోయినాయి. సో ఈరోజు కోర్టులో వాదనలు కూడా జరగడం జరిగింది. దీనిపైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు విచారణ నవంబర్ 18వ తారీఖుకి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, నేను ఇంతకుముందు హైకోర్టు అని చెప్పేసి అన్నట్టుగా. సో సుప్రీంకోర్టులో ఈ సంబంధించినటువంటి విషయం పైన హాట్గా డిస్కషన్ కూడా కావడం జరిగింది. ఈ విచారణని వాయిదా కూడా వేయడం జరిగింది. తదుపరి విచారణ నవంబర్ 18 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా. మరి నవంబర్ 18వ తారీఖునైనా మరి ఏమైనా సుప్రీంకోర్టు ఒక మినహాయింపు ఉంటుందా, అక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర సర్కార్కి ఏమైనా అదుపులోకి తీసుకునేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా, కష్టంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే నవంబర్ 18వ తారీఖు వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏందనేది తెలుస్తుంది. నవంబర్ 18 వరకు మనం ఆయనను ఎవరు కూడా ముట్టుకోవద్దని చెప్పేసింది ఆల్రెడీ. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై ఇలా విచారణ కొనసాగడం జరిగింది. బెయిల్ రద్దు చేయాలని పదే కోరింది. ఎందుకు? బెయిల్ ఉండడం వల్ల నేను అరెస్ట్ కాను అన్నటువంటి భయం అయితే ఉండదు కదా. అరెస్ట్ అయితే కావచ్చేమో, నన్ను లోపల తీసుకపోతే ఇంకేమైనా చేస్తారన్నటువంటి ఒక భయం ఉన్నట్టు ఉంటే ఏమైనా వెళ్ళగక్కుతాడు. నీకు భయమే లేదా, ఇంకేం చెప్తాడు? కాబట్టి ఆ యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించేటువంటి అడ్వకేట్స్ అంతా కూడా ఇలా సుప్రీంకోర్టును కూడా కోరడం జరిగింది. విచారణ జరిపినటువంటి జస్టిస్ బివి నాగరత్న అలాగే జస్టిస్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ను కూడా పొడిగించడం జరిగింది. సో ఇంకా బెయిల్ను అయితే ఇంకా పొడిగించిండు. సో విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని చెప్పి ఏ విధంగా సహకరిస్తాడు? ఇప్పుడు ముందస్తు బెయిలే ఉండే, వాళ్ళేమో కష్టంలోకి తీసుకున్నటువంటి అవకాశమే లేదా, ఏ విధంగా సహకరిస్తాడు? సహకరించేటువంటి అవకాశం లేదు. అంటే కట్టె ఇరగొద్దు పాము సాగొద్దు అంటే నడవదు కదా. సో ఆ విధంగా ఉన్నది ఇప్పుడు ఇది. ఫోరెన్సిక్స్ నిపుణుల సమక్షంలో ఐక్లౌడ్ పాస్వర్డ్ పోలీసులకు తెలియజేయాలని ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు. సో ఐక్లౌడ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఐక్లౌడ్ పాస్వర్డ్ని పోలీసులకు తెలియజేయాలని ఒక్కటైతే మాత్రం చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావును విచారణకు సహకరించడం లేదని వాదనలు వినిపించిన తెలంగాణ ప్రభుత్వం. ఇదే కదా వాదనలు. ఒకవేళ కనుక నువ్వు సహకరించినట్టయితే బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి, అది ఏమి ఉండకపోయేది కదా. సో ఇన్ని రోజులుగా విచారించినప్పుడు కూడా ఏం కక్కట్లేదు, మింగట్లేదు, కాబట్టి ఆయన సహకరించట్లేదు అన్నటువంటి ఒక దానిపైనే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మోహిత్ అలాగే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదించి ముఖ్యంగా ప్రభాకర్ రావు యొక్క ముందస్తు బెయిల్ని ఇప్పటికిప్పుడు రద్దు చేయాలి, ముందస్తు బెయిల్ ఉండడం వల్ల ఆయన సహకరించట్లేదని చెప్పేసి చెప్పడంతో దీన్ని ఇంకా
ముందస్తు బెయిల్ను ఇంకా వాయిదా వేయడం జరిగింది. నవంబర్ 18 వరకు ఆయనకు మినహాయింపు ఉంటుంది. కానీ మీరు సహకరించాలి, ఐక్లౌడ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది పోలీసులకు కూడా మీరు చెప్పాలని చెప్పేసి అయితే కోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఎపిసోడ్ ఇంకా ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతా ఉన్నది కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు పడుతుందా లేకపోతే ఉంటుందా ఉండదు అనేది కూడా చూడాలి. కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఒక నీచమైనటువంటి ఒక పనికి ఒడిగట్టినటువంటి ప్రభాకర్ రావు కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు తగినటువంటి శిక్షలు పడాలి. వాళ్ళకు ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టలేదు, గల్లీ లీడర్లను సైతం కూడా వదిలిపెట్టలేదు. ఎవరిని టార్గెట్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క ఫోన్ ట్యాప్ చేసేసిళ్ళు, వాళ్ళ యొక్క అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకున్నారు. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎపిసోడ్. ఇట్టే ఇంకా సీరియల్ ఎపిసోడ్ లాగానే కొనసాగుతుందా, ఎప్పుడైనా పులి స్టాప్ పడుతుంది అనేది మనం నవంబర్ 18 తర్వాత మళ్ళీ ఆయనను ఏమైనా కనుక ఆయన యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసి సుప్రీంకోర్టు కనుక తెలంగాణ ప్రభుత్వానికి కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే వాళ్ళు చేసేటువంటి విచారణ ఆధారంగా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎట్లా బయటకు వస్తాయి అనేది మనం చూడాలి.